ప్రజాస్ న్యూస్కు స్వాగతం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో ప్రాథమిక వైద్య కేంద్రము ముజిగి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షగుప్తా నులిపురుగుల వ్యాప్తి మరియు వాటి వలన పిల్లల్లో కలుగు రుగ్మతల గురించి తెలియజేశారు. చేతులను శుభ్రపరచుకోకుండా భోజనం చేస్తే నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలియజేశారు. నులిపురుగులు కడుపులో ఉంటే మనం తినే ఆహారంలోని పోషకాలను గ్రహించి పోషకాల లోపానికి గురి చేస్తాయని తెలియజేశారు. దానివల్ల రక్తహీనత, బలహీనత, నిస్సత్వ, ఆకలి లేకపోవడము, కడుపు నొప్పి, అతిసారము, వికారము, ప్రమాదకరమైన నులిపురుగుల నివారణ కొరకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సునీత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మ వెంకటేషు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కడుపులో వామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పలు వేసుకోకుండా మట్టిలో ఆడతారు, చిన్న దెబ్బ తగ్గుతుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ మట్టిలో ఉన్న వామ్స్ దెబ్బ నుంచి లోపలికి వెళ్ళి మీ కడుపులో వెళ్తారు. ఆ కడుపులో వామ్స్ ఉండకూడదు. మీరు బోళ్ళు ఎక్కువ పెంచుకుంటారు, దాని కింద మీరు ఇప్పుడు మట్టిలో ఆడతారు. ఇప్పుడు మీరైతే పెద్దోళ్ళు, డస్ట్ ఏమైనా వెళ్ళినప్పుడు అదే దాంతో మీరు తింటారు. తినడం వలన ఇన్ఫెక్షన్ అవన్నీ లోపల వెళ్ళి వామ్స్ అవుతాయి. ఆ వామ్స్ తో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రక్తహీనత అయిపోతారు, రక్తం తక్కువ అయిపోతుంది. రక్తం తక్కువ అయితే ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది, చక్కెర వస్తుంది. మీరు ఎంత తినడం మీకు అంటే బుద్ధి కాదు, ఆకలి కాదు మీకు. అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ కాకూడదని గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది సంవత్సరానికి 2 సార్లు చేస్తారు. ఇప్పుడు ఎప్పుడుంది? మనకు 10th నాడు ఉంది, మండే రోజు ఉంది ప్రోగ్రామ్. అందరూ టాబ్లెట్ తినాలి ఖచ్చితంగా. ఎవరెవరు తినదంటే చాలా జ్వరం ఉంది, చాలా ఎక్కువ అలా ఏమైనా ఉంటే తినద్దు, లేకుంటే అందరు తినచ్చు, ఏం లేదు. చిన్న కడుపు నొప్పి అయినా కూడా ఏం కాదు, తినచ్చు టాబ్లెట్. చాలా సీరియస్ గా రోగం ఉందంటేనే, చాలా ఎక్కువ ఉంటేనే అప్పుడే తినకూడదు, లేకుంటే మీరు అందరు తినచ్చు టాబ్లెట్. ఖచ్చితంగా అందరు తినాలా. మా వాళ్ళు కూడా వస్తారు, మీకు ఇస్తారు. ఒకవేళ ఆ రోజు ఎవరైనా బాగాలేదు, సంవత్సరానికి 2 సార్లు ఆల్బెండజోల్ టాబ్లెట్, దాన్ని నక్కల టాబ్లెట్ అంటారు. అది మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత నమిలి మింగేసేయాలి. నమ్ముతారు కదా అందరూ? వీళ్ళు వచ్చి మీరు టాబ్లెట్ వేసినప్పుడు అందరూ నమిలి మింగుతారు. మళ్ళీ మీరు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఫుడ్డే కాకుండా మీరు ఏ తిను బండారాలైనా సరే, ఈవెన్ మీరు చాక్లెట్ తింటున్నారు, ఎవ్వరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫలానాది ఇది వాడు ఏంటి అని కూడా మీరు అడగవచ్చు, నో ప్రాబ్లం. అయితే మీరు ఈవెన్ ఒక చాక్లెట్ తింటారు. చాక్లెట్ తిన్నప్పుడు మనం బయట ఇప్పుడు క్లాస్ లో కూర్చున్నారు, బుక్స్ ముట్టిండ్రు, పెన్ను ముట్టిండ్రు, కింద బ్యాగ్ ముట్టిండ్రు, కింద ఏదైనా వస్తువు పడితే తీసుకుంటారు. అట్లాంటప్పుడు మనం ఏదైనా తినేటప్పుడు చేతులు వాష్ చేసుకోవాలా? అదే విధంగా తినాలా? చేతులు వాష్ చేసుకోకుండా తినకపోవడం వల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మన చేతికి ఎన్ని సూక్ష్మ క్రిములు ఉన్నాయో మనకు కనబడకుండానే ఎన్నో క్రిములు మన కడుపు లోపలికి పోతాయి. దానివల్ల మనకి కడుపు నొప్పి, మన బ్లడ్ హిమోగ్లోబిన్ హెచ్బి తక్కువ కావడము, దానివల్ల చెంపలు ఉబ్బడము, కడుపు ఉబ్బడము, పాలిపోయిన పెదవులు, కళ్ళు, రోజుకి మనకు ఆకలి మందగించడము,